కనిపించట్లేదు పేరు. సరే మీరు తినేసి మీరు తిన్న తర్వాత మిగులుతుంది అది పెట్టండి నాకు, నేను తింటాను. నమస్తే బ్యూటిఫుల్ పీపుల్, వెల్కమ్ బ్యాక్ టు జ్యోతిమతి 1318. అందరూ ఎలా ఉన్నారు? నేనైతే చాలా బాగున్నానండి. మీరందరూ కూడా చాలా బాగున్నారు అని అనుకుంటున్నాను. మీలో ఎవరైనా నా ఛానల్ని కొత్తగా చూసినట్టయితే హాయ్, ఐఎమ్ జ్యోతి. మీకు ఈ ఛానల్ కనుక నచ్చినట్టయితే ప్రీవియస్గా నా వీడియోస్ చూసి లైక్ చేసి అలాగే నా ఛానల్ని కొంచెం సబ్స్క్రైబ్ చేసుకోండి ప్లీజ్. ఈ రోజు వ్లాగ్ ఏంటి అంటే ఆల్రెడీ తమ్నైల్ చూసే ఉంటారు, బట్ నేనేం చెప్పాలనుకున్నా అంటే నా ఫ్రెండ్స్ అందరితో కలిసి ఈరోజు ఒక స్నో స్టేషన్ అనుకుంటాను, స్నో వరల్డ్ ఆర్ స్నో స్టేషన్ ఏదో తెలీదు వెళ్ళే వరకు ఏం మాట్లాడుతున్నావురా, అక్కడికి వెళ్తున్నాము. సో ఇప్పుడైతే వాళ్ళు వస్తున్నారు, వాళ్ళతో కలిసి మేము ఇప్పుడైతే బయటికి వెళ్తున్నాం అన్నమాట. సో చూడాలి అక్కడ ఎలా ఉంది ఏంటి అన్నది. కొత్తగా పెట్టారు, చాలా రీల్స్ లో చూసాను, బట్ మనం ఎక్స్పీరియన్స్ చేస్తేనే కదా అది ఎలా ఉంది అన్నది మనకు తెలుస్తుంది. అందుకే వెళ్దాం అనుకుంటున్నా. సో లెట్స్ గెట్ స్టార్ట్. నా ఫ్రెండ్స్ అయితే వస్తున్నారు నన్ను తీసుకొని వెళ్ళడం కోసం. ఇప్పుడు వీళ్ళిద్దరు అయితే వచ్చారు, ఇంకా బాగి, సంధ్య, కళ్యాణి డైరెక్ట్గా లొకేషన్కి అయితే వచ్చేస్తా అన్నారు. ఇంకా మేము ఇక్కడి నుంచి ముగ్గురం కలిసి మేమైతే స్టార్ట్ అవుతాము. మేమైతే స్టార్ట్ అయ్యాము. తెలుసుగా మనం ఒక టైం అనుకుంటే ఇంకో టైం అవుతుంది అని. 4 అనుకుంటే 5:30 అయ్యింది స్టార్ట్ అవ్వడానికి. ఇది లొకేషన్ అయితే అక్కయ్యపాలెం హైవే విశ్వనాథ్ స్పోర్ట్స్ క్లబ్ దగ్గర ఉంది. తెలియని వాళ్ళు ఎవరైనా ఉంటే స్నో స్టేషన్ అని గూగుల్ సెర్చ్ చేసిన లొకేషన్ అయితే వచ్చేస్తుంది. ఇంకా మా వాళ్ళు మా కోసం అయితే వెయిట్ చేస్తున్నారు ఇక్కడ. నేను స్టార్టింగ్లో చెప్పాను కదా స్నో వరల్డ్ ఆర్ స్నో స్టేషన్ అనేది గుర్తులేదు అని. ఇదైతే స్నో స్టేషన్ అండి. మధ్యాహ్నం వద్దామని అనుకుంటే నైట్ అయిపోయింది రావడానికి. టైం వచ్చేసి 6:20 అవుతుంది ఇప్పుడైతే. ఇంకా ఒక పర్సన్ కోసం అయితే వెయిట్ చేస్తున్నాము. అలాగే మేము వచ్చింది కూడా 6:20కి కాబట్టి ఇంకా 40 మినిట్స్ అయితే వెయిట్ చేయాల్సి ఉంది. ఎవ్రీ 1 అవర్కి ఎగ్జిట్ అండ్ ఎంట్రీ అయితే ఉంది. మార్నింగ్ 10 నుండి స్టార్ట్ అవుతుంది, నైట్ 9తో క్లోజ్ అవుతుంది. ప్రతి గంటకి ఇన్సైడ్ ఎంట్రీ ఉంటుంది. ఎవరైనా రావాలి అని ప్లాన్ చేసుకునే వాళ్ళు ఆ టైంలో రండి. మాలాగా 40 మినిట్స్ ముందుగా వచ్చి ఏం చేయాలో అర్థం కాక అటు ఇటు తిరుగుతూ ఉండాల్సిన అవసరం అయితే ఉండదు. స్నో వరల్డ్ అన్నాను కదా, స్నో స్టేషన్. ఐ లవ్ స్నో స్టేషన్. సో ఫైనల్ గా అయితే ఇక్కడికి వచ్చాం మనము. అర్థమైంది. మా ఫ్రెండ్స్ ఇంకా వెయిటింగ్ చేస్తున్నమాట, వాళ్ళు వచ్చిన తర్వాత లోపలికి వెళ్ళాలి. సో అది ఎంట్రన్స్ అయితే ఇలా ఉంది. బయట ఎంట్రన్స్ అయితే ఇలా ఉంది. ఆ వాల్కి క్యాండీస్ అండ్ డోనట్స్ థీమ్తో భలే పెట్టారు. ఫొటోస్కి చాలా కలర్ఫుల్గా ఉంటుంది బ్యాక్గ్రౌండ్ థీమ్ అయితే. ఇంకా మాకున్న టైంని ఇక్కడ ఫొటోస్ అండ్ వీడియోస్ తీసుకోవడం కోసం వాడుకుంటున్నాం. ఆ డోనట్స్ అండ్ క్యాండీస్తో మేము ఎలా స్పెండ్ చేసామో చూసేయండి. నాలుగుతో నాకే కామెడీ చేస్తున్నావా? క్యాండీస్ కదా, అదేం పెద్ద జోక పగలబడి నవ్వడానికి కారం లేని పచ్చళ్ళగా. లేదంటే ఈజీగా పక్కన డోనట్స్ ఉన్నాయి తిని. డోనట్స్ బాగున్నాయి. మా వాళ్ళు ఒక్కొక్క లాలీపాప్ ఒక్కొక్క డోనట్ సెలెక్ట్ చేసుకుని తింటున్నారు. బట్ ఆకలితో ఉన్నారు. సంధ్య వచ్చేటప్పటికి ఆకలి తీరిపోవడానికి అని సెలెక్ట్ చేసుకుంటున్నారు. 2 చేతులతో 2 తినండి. గొరగా అడ్రస్ చెప్పడానికి అయితే అటు వెళ్ళిపోయా. అందాక ఫోటో తీసుకుంటా వెళ్ళి కొంచెం పొడి అమ్మ. సరే మీరు తినేసి మీరు తిన్న తర్వాత మిగులుతుంది అది పెట్టండి నాకు, నేను నాకు అర్థం కాలేదు సార్. సరే మీరు తినేసి మీరు తిన్న తర్వాత మిగులుతుంది అది పెట్టండి నాకు, నేను నల్లగా ఉన్నాను కదా. ఇక్కడ డోనట్ ఏ కలర్లో అయితే ఉందో నేను అదే కలర్లో కలిసిపోయానని వేరే దగ్గర ఫొటోస్ తీసుకోవడానికి ట్రై చేస్తున్నాను. ఇంకా చాలా టైం వెయిట్ చేశాక సంధ్య కూడా వచ్చేసింది. అలాగే టైం 7 అవుతుందని టికెట్స్ తీసుకుంటున్నాం. మేము 6 మెంబర్స్ వచ్చాము. ఇక్కడ అడల్ట్స్కి 800 ఉంది విత్ జిఎస్టీ అంట. కిడ్స్కి 650, బిలో 13 ఇయర్స్ వరకు ఉంటుంది. 3 ఇయర్స్ నుండి అలౌ చేస్తారంట. ఎవ్రీడే మార్నింగ్ 10 నుండి నైట్ 9 వరకు ఉంటుంది టైమింగ్స్ అయితే. 9 అంటే 9కి ఎగ్జిట్ టైము అంతే. ఎంట్రీ అయితే 8 o'clockతో క్లోజ్ చేసేస్తారు. వెళ్ళాలి అనుకున్న వాళ్ళు ఒక 10 to 15 మినిట్స్ ముందుగా వస్తే సరిపోతుంది. లోపలికి వెళ్ళాక ఎంట్రన్స్ అయితే ఇలా ఉంది. ఇక్కడ మనం వేసుకొచ్చిన ఫుట్వేర్ని తీసేసి అక్కడ బ్యాగ్స్ ఇస్తారు. అందులో వేసి వాళ్ళకి ఇచ్చేస్తే అప్పుడు మనకు ఒక పెయిర్ సాక్స్, షూ, జాకెట్ అండ్ హ్యాండ్ గ్లౌసెస్ అయితే ఇస్తారు.
జాకెట్‌తో పాటు బాటమ్ కూడా ఇస్తే చాలా బాగుంటుంది. ఎందుకంటే స్నోలో మనకు లెగ్స్ దగ్గర చాలా చలిగా అనిపిస్తుంది లోపల. అలాగే స్నోలో ప్రాపర్‌గా ఆడుకున్న బాటమ్ అంతా తడి అయిపోతుంది. అండ్ ఈ షూ ఒక 20 మినిట్స్ స్పెండ్ చేశాక చలికి మండిపోతున్నాయి కాళ్ళైతే. అట్‌లీస్ట్ డబుల్ సాక్స్ ఇచ్చినా కూడా బాగుండేదనిపించింది నాకైతే. ఇంక లోపలికి వెళ్ళాక ఇలా ఉంది మొత్తం అంతా. మేము వెళ్ళింది వీక్ డేస్. అందుకే క్రౌడ్ తక్కువగా వచ్చారంట. అండ్ నైట్ టైమ్ అవ్వడం వల్ల కూడా చాలా మంది తక్కువగా ఉన్నారు. ఒక 3 ఫ్యామిలీస్ విత్ కిడ్స్ అండ్ మేమే ఉన్నాము. ఇంక లోపలికి రాగానే మా వాళ్ళు ప్రొఫెషనల్ బాస్కెట్‌బాల్ ప్లేయర్స్ లాగా దాని మీద పడ్డారు. కానీ ఒక్కరు బాస్కెట్‌లో బాల్ మాత్రం వేయడం లేదు. ఇక్కడ మిడిల్‌లో ఒక చైర్ ఉంది. అక్కడ కూర్చోగానే ఒక్కసారిగా జువ్వుమన్నాయి. అందుకే అక్కడ అలా అయిపోతున్నా. అయినా వచ్చాను కదా అని ఫోటోస్‌కి మాత్రం లోటు లేకుండా తీసుకుంటున్నా. ఆ చైర్ మీద ఉన్న పర్సన్‌కి ఒక కన్ను లేదు. నాలాంటి వాడెవడో లాగేసుంటాడు. ఇవి మీకు గుర్తున్నాయా? చిన్నప్పుడు స్కూల్ స్టేజ్‌లో లెసన్స్‌లో ఉండేవి. వీటి కోసం రియల్ స్నోలో నిజంగా ఇలా ఇగ్లూలు ఉంటాయా? నాకైతే తెలీదు. మీరెవరికైనా తెలిస్తే కామెంట్ చేయండి. లోపలికి వెళ్ళి బాగానే ఆడుకున్నా గానీ, స్నో షూ లోపలికి ఎలా వెళ్ళిందో కానీ, ఇంక ఎక్కువ చలిగా అనిపిచ్చింది. ఇక్కడికి రాకముందు 1 అవర్ స్పెండ్ చేయాలి అంటే 1 అవర్ చాలా తక్కువ అనిపిచ్చింది. కానీ 1 అవర్ చాలా ఎక్కువండి. ప్రాపర్ డ్రెస్ లేకపోవడం వలనో, లేదా ఆర్టిఫిషియల్ స్నో వలనో తెలీదు కానీ, కాళ్ళు మాత్రం చలికి చాలా మండిపోయాయి. నాకు ఈ టోటల్ సెట్‌లో ఈ రైడ్ చాలా బాగా నచ్చింది. మంచిగా ఈ ట్యూబ్‌లో కూర్చొని పైనుండి కిందకి జారుతుంటే భలేగా ఉంది. మేమందరం ఒక రౌండ్ జారుతూ ఎంజాయ్ చేసాం. కానీ ఈ ట్యూబ్ మనది మనమే తీసుకొని వెళ్ళాలి. అదే కష్టంగా ఉంది. ఇదే బెటరేమో 1 ఆర్ 2 రౌండ్స్‌తో డ్రాప్ అయిపోతారు. లేదంటే జారుతూనే ఉంటారు నాలాంటి వాళ్ళు ఎవరైనా ఉంటే. కిందకి రాగానే అక్కడ సెక్యూరిటీ అతను మనల్ని బయటికి లాగేస్తున్నారు. ఇంక చలికి ఆగలేక అక్కడ ఔట్ రూమ్ ఉంటే అందులో ఒక 5 మినిట్స్ వెళ్ళి అప్పుడు మళ్ళీ లోపలికొచ్చాం. ఇక్కడ ఇది చూసారా? ఐస్ చైర్ ఉంది. ఇవి ఎప్పుడూ కరిగిపోకుండా ఉండడానికి ఫుల్ ఏసీలో ఆన్‌లో ఉంచారు. ఇంక తర్వాత లైట్స్ అన్నీ ఆఫ్ చేసి, డిస్కో లైట్స్ ఆన్ చేసి సాంగ్స్ ప్లే చేశారు. మాతో వచ్చిన వాళ్ళందరూ వెళ్ళిపోయారు. మేము మాత్రం డాన్స్ రాకపోయినా ఏదో వచ్చినట్టు కుప్పిగంతులు వేసి మా టైం అయినాక బయటికి వచ్చాం. అమ్మా! కాళ్ళు కాలిపోతున్నాయి ఓ పక్క. ఎంత దారుణం. మంటొచ్చేస్తుంది. ఎలా అనిపించింది మీ రియాక్షన్ ఒకసారి చెప్పండి మేడం గారు. ఏంటి బాబు అన్న ఇంకోసారి ప్రియాంక నీకు ఎలా అనిపించింది ప్రియాంక? అయ్య బాబాయ్ వీడి కంట్రీ లేడు. నీ రియాక్షన్ ఎలాగుందా? ఒక్క మాటతో లేచి 2 జేబుల్లో చేతులు పెట్టుకుని నడుచుకుంటూ వెళ్ళిపోతున్నాను. నేను ఎక్కడికి వెళ్తాను కూడా నాకు తెలియదు. చూసారు కదా స్నో వరల్డ్ అండ్ చెప్పు ఏదో ఏదో ఒక్కటి చెప్పు ఒక్కటే. చూసారు కదా స్నో స్టేషన్ చాలా బాగుంది ఎంజాయ్ చేయడానికి అయితే. బట్ 1 అవర్ చాలా తక్కువ అని అనుకున్నాను కానీ చాలా ఎక్కువ అండి. వెళ్ళిన ఒక 20 మినిట్స్కి కాళ్ళన్నీ మంటలు వచ్చేసి ఎలా పడతలుగా అయిపోయాయి మాట. సో మేమైతే చాలా బాగా ఎంజాయ్ చేసాం. ఒక 10 మినిట్స్ గ్యాప్ ఇచ్చి మళ్ళీ వెళ్ళామన్నమాట. లాస్ట్ వరకు చూసిన ప్రతి ఒక్కరికి థ్యాంక్ యూ సో మచ్. మీకు ఈ వీడియో కనుక నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. అస్సలు మర్చిపోకండి. ఇలాంటి వీడియోస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుద్దాం. బాయ్ బాయ్.